టుడే న్యూస్ కి స్వాగతం. కలవకుర్తి నియోజకవర్గం కలవకుర్తి పట్టణంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దారమూని గణేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ శంకర్ నాయక్ కి కలసి వినతి పత్రాన్ని సమర్పించి అనంతరం ఫీజు పోరు యాత్రకు పిలుపునివ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యాన్ని వ్యాపారంగా చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తూ పాఠశాలలోని పుస్తకాలను దుస్తులను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయని, వీటిపైన రాష్ట్రంలో నియంత్రణ కరువైందని, వీటిపైన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని గణేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు ఐలా శేఖర్ గౌడ్, వట్టెపు శ్రీనివాసులు, పెరుమళ్ల కృష్ణ, యాకూబ్, రమేష్ నాయక్, నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మున్సిపాలిటీలోని స్థానిక విద్యాశాఖ అధికారిని బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ స్థానిక ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ పరిపాలన చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. ఎక్కడ చూసినా కూడా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారడము ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము. ఇక్కడ విద్యా సంవత్సరం ప్రారంభమైందో లేదో మా కల్వకుర్తి పట్టణంలో ముఖ్యంగా మా కల్వకుర్తి పట్టణంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల నుండి పట్టి పీడించుకు తిరగడం కోసము అక్కడ బుక్స్ పేరుతో, యూనిఫామ్ల పేరుతో, అదేవిధంగా ఫీజు దోపిడీతోని అధిక ఫీజులని ఇక్కడ కట్టించుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు చేస్తున్నాయి. మరి మీకు ఎక్కడుంది? చట్టంలో ఎక్కడ రాసింది మరి పాఠశాలలో పుస్తకాలు అమ్మాలని? చట్టంలో ఎక్కడ రాసింది మీరు పాఠశాలలో యూనిఫామ్లు అమ్మాలని? చట్టంలో ఎక్కడ రాసింది మీకు చై బెల్ట్ అమ్మాలని? మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ ఏం చేస్తుంది? టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? ప్రైవేటు పాఠశాలను కనీసము తనిఖీ చేసే సోయి లేదు. మరి ఏ పాఠశాలలో చూసినా మీకు కళ్ళ ముందు పడకపోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు. మేము చూపిస్తాం, మేము పట్టిస్తాం. ప్రతి పాఠశాలలో ఈ రోజు కల్వకుర్తిలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్పొరేటు ఏ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినా పుస్తకాలు అమ్ముతున్నారు. మరి మాకు కనిపిస్తున్నాయి, మాకు కనిపించకపోయినా పర్లేదు. ఏ తల్లిదండ్రులను మీరు తట్టు చూసినా కూడా మీరు పుస్తకాలు ఏడగొన్నారంటే బుక్ షాప్ అని చెప్పారు, మరి పాఠశాలలే కొన్నామని చెప్తారు. మరి వాళ్ళు 1500 అని 3000 పెట్టి అమ్మిస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర ఫీజు దోపిడీకి తిరుగుతున్నారు. మరి పాఠశాల కనీసం వసతులు ఉండవు. అక్కడ రిక్రూట్ చేసుకునే టీచర్లు డిగ్రీ, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అరే ఉండని క్వాలిఫికేషన్ ఉంటుంది, టెట్ క్వాలిఫై అయి ఉండరు. కనీసం టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా అక్కడ టీచర్లుగా రిక్వెస్ట్ చేసుకుని మరి వాళ్ళని మేము తప్పు పట్టట్లేము, కొందరికి ఉపాధి కలిగిస్తున్నారు, దాని విషయంలో మేము అబ్జెక్షన్ చెప్పట్లేము. మరి కనీసము విద్యార్థులకు విద్య అందే విధంగా చూడాలని మేము ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కల్వకుర్తి నుంచి డిమాండ్ చేస్తున్నాం. కనీసం విద్యా వసతులు లేవు, కనీసము అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా లేకపోవడం ఎంత దుర్మార్గం. మరి ఎంత రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టి లేదా? కనీసము మరి పాఠశాలలని టాస్క్ ఫోర్స్ చేసి తనిఖీ చేసే బాధ్యత లేదా? మరి ఇక్కడ ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరి రేవంత్ రెడ్డి గారు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. మీరు కమిటీలతోని మరి కాలయాపన చేయదు. మీ కమిటీల వల్ల ఏం సాధ్యం అయితే లేదు. ఎక్కడ చూసినా అడ్డగోలుగా ఫీజులు అవుతున్నవి. ఆ పాఠశాల వసతులు లేకున్నా కూడా వాడు కార్పొరేట్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి మన సందర్భాలని మేము కల్లారా చూస్తున్నాము. మరి మేము కనీసము పట్టించుకొని ఎక్కడైనా సరే ఒక కళాశాలకు, ఒక పాఠశాలకు వెళ్ళేసి వాళ్ళని పట్టిద్దాము బుక్స్లను అంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగాలపైనే మరి తప్పుడు ఆరోపణలు చేసేటట్టు పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు డబ్బుల కోసం వస్తున్నారు, డబ్బుల కోసం ధర్నాలు చేస్తున్నారని మళ్ళీ మాపైనే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతోని మాపైనే అవాకులు చెవాకులు పేర్చే సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు పట్టించుకుంటారా లేకపోతే మేమే ప్రతి పాఠశాలలో తిరిగి పట్టియాలనా? మరి మీరు ఇప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా? మరి మేమే కళ్ళు తెరిచి చూసి అన్ని కూడా చేయాలనా? మరి రాష్ట్రంలో విద్యాకు చట్టం ఎక్కడ అమలవుతుంది? మరి ఏడుంది? విద్య అనేది మొత్తం కూడా కార్పొరేట్ అయిపోయింది. విద్య అనేది వ్యాపారం అయిపోయింది. ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా బాధ అనిపించింది. మేము మళ్ళీ దీనిపైన ఇలాంటి స్టేట్మెంట్లు వస్తే ఎండకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా బాధ అనిపించింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు 24,000 కుదించి 6,000 4,000 వేసామంటున్నారు. మీకు ప్రభుత్వ పాఠశాలలు చదివే పిల్లలంటే మీకు అంతా ఎందుకు అసూయ, ఎందుకంత ద్వేషము? ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు? పేద పిల్లలు చదువుతారు. పేద పిల్లలు చదువుతున్న దాంట్లపైన మట్టి ఎందుకు కొట్టాలనుకుంటారు? మీరు 24,000ని 50,000 చేయండి. ప్రతి దాంట్లో అధ్యాపకులు నియమించండి, ఉపాధ్యాయులను నియమించండి. ప్రతి పాఠశాలలో సరైన వసతులు లేక అక్కడ ప్రభుత్వ పాఠశాలలు చదవాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చదివిస్తలేరు ప్రభుత్వ పాఠశాలలు అంటే వసతులు లేవంటున్నారు. మీరు ఉదయం రాగి సంకటి అంటున్నారు, రాగి జావ అంటున్నారు, మధ్యాహ్నం భోజనం అంటున్నారు. కానీ తరగతి గదులు మాత్రము పెచ్చులూడి పడుతున్నాయి. మరి ఆ కొత్త భవనాలు కట్టించండి.
మరి మీరు కనీసము అక్కడ తెలుగుకు ఉంటే హిందీకి ఉండరు, హిందీకి ఉంటే ఇంగ్లీష్కి ఉండరు, మ్యాథ్స్కి ఉంటే సైన్స్కి ఉండరు. మరి ప్రతి సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ టీచర్ నియమించాలి. మీరు అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తామన్నారు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మరి మీరు ప్రభుత్వంలో చేపట్టి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. మరి ఏమైంది మీ మెగా డిఎస్సి? కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సి వేసిపోయిందో అవి మీరు ఇచ్చినట్టుగా నియామక పత్రాలు ఫోటోలు దిగిరు. మరి మీరు ఫోటోలు దిగడమేనా? మరి మీరు వచ్చిన తర్వాత ఏది డిఎస్సి ఏది? వెంటనే మీరు మెగా డిఎస్సిని చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలలో స్పష్టంగా ప్రతి సబ్జెక్టు కూడా సబ్జెక్టు టీచర్ నియమించాలి. నూతన భవనాలు నిర్మించాలి, సరైన వసతులు కల్పించాలి. తూతూ మంత్రంగా జావా పెడుతున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, పిల్లలు జైన్ కామంటే జైన్ అయ్యే పరిస్థితి లేరు. ఒక్కొక్క పాఠశాల 3 టీచర్లు 4 టీచర్లు అంటే ఎట్లా జాయిన్ అవుతారు? ఆడ ఉండే సబ్జెక్టులు 5, 6, 7 ఉంటాయి సైన్స్తో కలిపితే. మరి మీరు నియమించేదేమో ఒక టీచర్ని, 2 టీచర్ని. 1-2 టీచర్లు అన్ని చెప్పగలుగుతారా? మరి ఆడ 5-6 క్లాసులు మెయింటైన్ చేయగలుగుతారు. ఒక్కొక్క ప్రైమరీ స్కూల్లో 5 క్లాసులు ఉంటాయి, ఆ టీచర్లు 3 ఉంటారు. మరి మిగిలిన 2 క్లాసులు ఏం కావాలి? మరి వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ప్రతిదీ కూడా మీరు అన్న మాటను వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తిరిగి తీసుకోకపోతే కల్వకుర్తి నుంచే మేము శపథం చేస్తున్నాము. ఫీజు పోరు యాత్ర చేపడతాము, రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాము, సెక్రటరీని కూడా మేము ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మీరు ఏదైతే మీరు మొన్న పాఠశాలను తగ్గిస్తామన్నారో ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. లేదంటేనే మేము పెద్ద ఎత్తున ఫీజు పోరు యాత్ర కూడా చేస్తాము. ప్రైవేటు పాఠశాలలో తనిఖీలు చేయించి విద్యా హక్కు చట్టాన్ని, అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున కల్వకుర్తి నుంచి పోరాటం చేస్తామని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కల్వకుర్తి గడ్డ నుంచే బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. జై తెలంగాణ.